పెద్దలు మన శాసనసభ్యులు మన అమరన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు రెడ్డి గారిని, మండల పార్టీ ప్రధాన, అలాగే మన సింగల్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రీసైకిల్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ అమరన్న గారికి, స్టేజ్ పై ఉన్న పెద్దలకు, ఇప్పుడున్న మహిళలకు నా యొక్క నమస్కారములు. ఈ రోజు మీరు మహిళలు బాగా గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కటి ఈ రోజు మీరు ఇక్కడ కూర్చోన్నారంటే కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన బీజం మీకు డ్వాక్రా మహిళలకి. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం, గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం, ఈ రోజు ఎంతమంది ఉన్న అమ్మఒడి డబ్బులు వేయడం, ఈ కార్యక్రమాలు అంతా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వానికి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పలమనేరు అభివృద్ధి ప్రదాత, మనందరి అభిమాన నాయకుడు, మాజీ మంత్రివర్యులు, పలమనేరు శాసనసభ్యులు, ఈ సభా అధ్యక్షులకు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకు, అదేవిధంగా నాయకులకు, పెద్దలకు నా కృతజ్ఞతలు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం అయితే చెప్పామో, పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన ప్రియతమ శాసనసభ సభ్యులు శ్రీఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు, వేదిక మీద ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా, మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా చెప్పిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పామో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ మీరందరూ కూడా చూసే ఉంటారు. 75 సంవత్సరాల వయసులో కూడా 30-35 ఏళ్ల పిల్లాడిలా ఏ విధంగా నిర్విరామంగా మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడో మనం అందరూ చూస్తున్నాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం కోసం పాటుపడాలని అందరూ కూడా ఆలోచిస్తున్న వేళ ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చూస్తున్నారు. నవ్వుబడులుగా ఉన్నాయి అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా నవ్వుకునే విధంగా ఉంది. ఇలాంటి ప్రతిపక్షాలు మనం ఉండడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడమే కానీ ముందుకు పోవడం జరుగుతుందా అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు ఎక్కడా లేదు. ఈ పక్షం అనే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం చిల్లర రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన ప్రతిపక్షం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు చట్టబద్ధత కల్పించి అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిన వేళ కూడా నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి
అమరావతికి వ్యతిరేకం అని చెప్పకుండానే మావిగన్ అనే పేరుని మాట్లాడడం దురదృష్టకరం. ఇలాంటి నాయకులు ఉన్నంతకాలం మన రాష్ట్రం అంధకారంలోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారిని నిన్నే రాష్ట్రం నుండి వెళ్ళగొట్టాలని మహిళలకు అందరూ కూడా ఆలోచించుకోవాలి. అమరావతి గురించి మహిళలందరూ ఎన్ని రోజులు కష్టపడ్డారు. నిర్విరామంగా నిరాహార దీక్షలు చేస్తే కూడా 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మాట్లాడడానికి కూడా పోలేదు. ఎంత దురదృష్టవంతుడు. ఎవరు కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాడు. ప్రజల నుండి ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి ప్రజలు అది తప్ప అది అమరావతి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక నిరసన తెలుపుతుంటే కనుక్కునే దానికి కూడా పోలేదంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఎంత కక్షపూరిత ధోరణి ఉందో అతనికి అమరావతి పైన. అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడికి ఏదైనా పేరు వస్తుందామో, చంద్రబాబు నాయుడు కలల కన్నా రాజధాని, ప్రజలందరూ కలల కన్నా రాజధాని అని అందరూ అనుకుంటుంటే ఆయనకి గుండెల్లో కడదడానికి ఉంటుంది. ఆ పేరు వింటేనే ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. నిర్విరామంగా రాష్ట్రం కోసం ఎవరైతే పాటుపడతారో వారికే మనందరి మద్దతు ఉండి ప్రతి ఒక్కరిని కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాని ఆలోచనల ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి మనందరూ కూడా ఆలోచన విషయం ఏమంటే ఇకపోతే ఈరోజు పర్మనెంట్ మండలంలో ఈ సైకిల్స్ అదేవిధంగా ఈ ఆటోలు అంటే గ్రామాల్లో స్వచ్ఛతను తీసుకురావాలని ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేసే దాంట్లో భాగంగా వేదిక పైన కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మహిళా సోదరిమణులకు పత్రికా విలేకరులకు నమస్కారం. ఇప్పుడే చాలా మంది ఈ కార్యక్రమం పైన మహిళలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నేను ఒక 2 విషయాలు ఈ సందర్భంగా మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే 1983లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా మహిళలను కూడా పురుషులతో సమానంగా తీసుకురావాలా, మహిళలను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశానికి ఆ రోజు బీజం వేశారు. దాంట్లో భాగంగానే ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించడం. ఈరోజు ఎంతో మంది ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ సర్పంచులు కానీ వీరందరూ కూడా స్టేజ్ పైన కూర్చునేటువంటి అవకాశం వచ్చిందంటే ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా, సామాజిక పరంగా మహిళలను కూడా పురుషులతో సమానంగా తీసుకొస్తే ఆ కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన మొట్టమొదటగా పొదుపు సంఘాలు తీసుకొచ్చి పొదుపు అలవాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పొదుపు సంఘాలు పెట్టి మహిళలను పొదుపు సంఘాల్లో అలవాటు చేసి బ్యాంకులకు వెళ్ళి మీ పొదుపు డబ్బు కట్టమని ఆ రోజు చెప్పారో ఆ రోజు నేను మొట్టమొదటి శాసనసభ్యుడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మొట్టమొదటి శాసనసభ్యుడిని. మేము గ్రామాల్లో ఆ రోజు పోయి ఈ పొదుపు సంఘాల గురించి మహిళలను బ్యాంకులకు పోయి మీ పొదుపు కట్టమని మేము మాట్లాడితే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఎగతాళిగా కూడా మాట్లాడారు. ఆడవాళ్ళందరినీ కూడా బ్యాంకులు సంతలో పెట్టుకొని నేరుగా బ్యాంకు చుట్టూ తిప్పుతా ఉన్నారు, ఆఫీసుల చుట్టూ తిప్పుతా ఉన్నారని ఆ రోజు చాలా మంది ఎగతాళి చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. అంటే 30
సంవత్సరాల ముందు ఆ రోజు ఏ కార్యక్రమం అయితే మొదలు పెట్టారో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అటు ఎన్టీ రామారావు గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళల కోసం తీసుకునేటువంటి సందర్భంలో ఆ రోజు ఎంతమంది ఎన్ని అవమానాలు పడినా ఆ రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఈ రోజు పురుషులపై బ్యాంకులో ఏదైనా నాకు 10 రూపాయలు అప్పు ఇవ్వాలంటే నువ్వేం పెడతావు అని అడుగుతారు. ఈ రోజు వేల కోట్ల రూపాయలు అంటే ఈ రోజు ఒకసారి 2024-25 సంబంధించి ఈ రాష్ట్రాన్ని ఒకసారి చూస్తే దాదాపు 46,500 కోట్లు మహిళా సంఘాలకు బ్యాంకులు అప్పించాయి. అంటే ఇవన్నీ మీకు ఏమాత్రం తాకట్టు లేకుండా మీరు బ్యాంకులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి అప్పించేటువంటి పరిస్థితి ఈ రోజు కలిగిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు, ఆ ఆలోచనని సక్రమంగా వాడుకొని ఉపయోగించుకున్నటువంటి మహిళా సోదరులు కావచ్చు. మీరు చేసుకున్నటువంటిదే ఆ రోజు మీరు ఎంత బాగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి అప్పులో తీసుకున్నటువంటి డబ్బులో తిరిగి 99.9% తిరిగి కట్టారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం మీ కాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఘనత ప్రభుత్వాన్ని నేను చెప్పలేను, కానీ ఆ ఘనత ఎవరైతే ఈ మహిళా సోదరులు ఉన్నారో మీరే చెప్పిన ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏదైతే కళలు కన్నారో మహిళలను కూడా అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకురావాలా, స్థానిక సంస్థల్లో మేము అవకాశం కల్పించి ఎంపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు చేయాలనుకున్నారు. అదే కార్యక్రమాన్ని ఈ రోజు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు 2029లో చట్టసభల్లో కూడా ఈరోజు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా మహిళా కోటా 33% రిజర్వేషన్ ఇచ్చి రేపు ఇదే స్టేజ్ మీద ఒక మహిళ మీకు ఎమ్మెల్యేగా కూర్చునేటువంటి అవకాశం కలిగేదాన్ని కూడా ఈ రోజు ఈ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. అంటే ఈ రోజు మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారికి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది అటు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని ఇదేదో రాజకీయ వేదిక నేను మాట్లాడేటువంటి కార్యక్రమం కాదని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి చేస్తా ఉన్నా. అదే కాకుండా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మహిళా సోదరి మనులకి ఈ కార్యక్రమాలు చేస్తామని. ఈరోజు అప్పుడే మా సోదరి మాట్లాడుతా ఫ్రీ బస్ అంటే ఆనందంగా వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా ఫ్రీ బస్ ఏదైనా బస్సులో చూస్తే ఆడవాళ్ళు తప్పించి మహిళలు తప్పించి మగవాళ్ళు కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ జాగాలు కూడా కనపడడం లేదు. లోపల మొత్తం కూడా బస్సులంతా మహిళా సోదరి మళ్ళీ ఫుల్గా ఎక్కి ఏడాది కావాలంటే అక్కడ తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా మీరు ఏడాదికి పోవాలంటే మిమ్మల్ని ఎవరు రూపాయి టికెట్ డబ్బు కట్టమని ఆడకుండా ఈ రోజు బ్రహ్మాండంగా కూడా మిమ్మల్ని తీసుకునేటువంటి పరిస్థితి, ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ కూడా ప్రభుత్వం చేసిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి చేస్తా ఉన్నా. ఇంకొక ప్రధానమైనటువంటి కార్యక్రమం మహిళల ఆరోగ్యం పట్ల. మహిళల ఆరోగ్యం పట్ల ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2000 నుంచి 2004 సంవత్సరం మధ్యలో ఆ రోజు దీపం పథకం అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మొదలు పెట్టాడు. ఆ రోజు కూడా అందరూ అనుకున్నారు ఏందో దీపం పథకం అంటే ఎందుకు నేను మొదలు పెట్టా ఉన్నాడు. ఆ రోజు మనకి గ్యాస్ పొయ్యిలు అలవాట్లేదు, గ్యాస్ పొయ్యిలు అంటించాలంటేనే భయం, అదేదో కాలిపోతుంది, సిలిండర్ పగిలిపోతుంది అని చెప్పి చాలా మంది గ్యాస్ కనెక్షన్ తీసుకునే కూడా ఆ రోజు భయపడుతూ ఉన్నారు. ఆ రోజు మొత్తం కూడా కట్టు పొయ్యిలతో, ఎందుకంటే నేను ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, అందరూ కట్టు పొయ్యిలతో వంట చేస్తూ ఉంటే ఆ ఊరు కూడా ఎత్తుకొని పోతా ఉంటే అవి సరిగా ఏమన్నా కొంచెం తరిగినటువంటి కట్లు వేస్తే మొత్తం పొగ బయటకు పోకుండా లోపలికి పోయి కళ్ళు దెబ్బతినేది, ఆరోగ్యం మనసు దెబ్బతినేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. ఆ రోజు అందుకే దీపం 1 పథకం ఆ రోజు మొదలు పెట్టడం, గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చి మీకు గ్యాస్ అలవాటు చేశారు. ఈ రోజు ఎక్కడ కానీ ఏ గ్రామంలో 4 గ్రామాలకు కూడా కట్టుబడితో వంట చేసేవాళ్ళు ఎవరు లేదు. 99.9% పూర్తిగా కూడా గ్యాస్ స్టవ్లతోనే వంట చేస్తా ఉన్నారు. అక్కడ ఎక్కడ కూడా మీకు ఆరోగ్యం పాడే పరిస్థితి లేదు. అందుకే మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ
ఆ 3 సిలిండర్లు కూడా మీకు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మహిళా సోదరి మనం ఎప్పుడే చెప్పారు, గత ప్రభుత్వంలో తల్లి వందనం కార్యక్రమం ఇంట్లో ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఇప్పుడేమి వాళ్ళపైన విమర్శించను. ఆ రోజు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మొదలే చెప్పినారు, బిడ్డలకంతా మేము తల్లికి అమ్మఒడి పెట్టామని. ఆ రోజు వాళ్ళు అమ్మఒడి పెట్టామని. అధికారం వచ్చిన తర్వాత ఇంట్లో మొదటిగా అని చెప్పి ఆ రోజు చెప్పారు. 5 సంవత్సరాలు ఇంట్లో మొదటిగా ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పాడు. ఈ రోజు ఎంతమంది 5 మంది 6 మంది 7 మంది బిడ్డలున్నా వాళ్ళకు మళ్ళీ ఆ తల్లి వందనం కార్యక్రమం ఇచ్చి అమలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా ఈ దృష్టి చేస్తా ఉన్నా. ఇవే కాకుండా పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా మనము రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఆ రోజు సూపర్ 6 పథకం కింద ఏవైతే మాట చెప్పామో అవన్నీ కూడా అమలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టి చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఒక పక్క సంక్షేమం చేస్తూ ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో చేయలేనటువంటి చాలా కార్యక్రమాలు ఇదే మండలంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద రోడ్లన్నీ కూడా అసంపూర్తిగా నిలిపేశారు. అవన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు హంద్రీదేవ కాలువ పక్కనే మనకు హంద్రీదేవ కాలువ పోతుంది. రాబోయే కాలంలో మళ్ళా మన కౌంటీ కూడా కనెక్ట్ చేసి ఇవ్వబోతా ఉన్నాం. హంద్రీదేవ నిలిచిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలే మన హంద్రీదేవ కాలువ ద్వారా కుప్పం దగ్గర కూడా ఈరోజు నీళ్లు పోతా ఉన్నాయి. ఇంకొక ప్రధానమైన కార్యక్రమం ఎందుకంటే మహిళా సోదరులకు ఈరోజు మహిళలకు గ్రామాల్లో త్రాగునీటికి సంబంధించిన చాలా ఉన్నాయి. కరువు వస్తే నీళ్ళకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉన్నాయి. అందుకే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఈ ప్రభుత్వం తీసుకున్నది. దాదాపు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి గ్రామాలు మొత్తం కూడా ఏదైతే ఈ రోజు గంబలపల్లి కానీ, మదనపల్లి కానీ, కుమరూరు కానీ, పొలమేరు కానీ, కుప్పం కానీ వీటన్నిటికీ గండికోట రిజర్వాయర్ నుంచి 2700 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నది సందర్భంగా మీ అందరి దృష్టి చేస్తా ఉన్నా. అంటే గ్రామాలకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు అంటే గ్రామానికి మనం వెళ్ళడానికి రోడ్డు కానీ, కరెంట్ కానీ, చదువుకోవడానికి స్కూల్ కానీ, త్రాగడానికి నీళ్లు కానీ అవసరాలు, ఈ ప్రాథమికమైనటువంటి అవసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చుకుంటూ ఈరోజు పోలవరం లాంటి జీవనాడి ఈ యొక్క రాష్ట్రానికి ఏదైతే ఉందో దాన్ని ఏదైతే విస్మరించారో దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం కానీ ఈ రోజు అమరావతి లాంటి, ఎందుకంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. అప్పుడే మన సోదరులు కూడా మాట్లాడినారు. అంటే దానిపై నేను ఎక్కువ మాట్లాడాను కానీ నిజంగా కనీసం జ్ఞానం ఉండి ఒక మనిషిగా ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఉంది. రాజధాని కోసం ఆ రోజు భూములు తీసుకున్నాం. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మహిళలు దాదాపు సంవత్సరాల కొద్ది దానిపైన ఆ రోజు వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసి ఆ భూములు పోగొట్టుకొని ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళని కనీసం చూసిన పాపాలు పోకుండా ఈ రోజు అదే రాజధాని లేనటువంటి రాష్ట్రంలో భయపడి పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి లేని పరిస్థితుల్లో మరి కేంద్రంలో దానికి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి చెప్తే ఈ రోజు కొత్తగా ఆయన ఒక పేరు పెట్టాడు, మా విఘన్ అంటే. అసలు అది ఏం పెట్టాడో, అది ఎందుకు పిలుస్తా ఉన్నాడో, అతనికి మనిషికి అసలు కనీసం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా, బుద్ధి చిప్పు అసలు పనిచేస్తా ఉందా, చిప్పు దొబ్బింది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంత దారుణంగా ఆలోచన లేకుండా రాష్ట్రం పైన ఏం చేస్తున్నారు, ఏం చేయాలా అనేటువంటి మినిమం జ్ఞానము సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమనాలో అర్థం కావట్లేదు. అందుకే రేపు మళ్ళా ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మహిళా సోదరులకు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరందరూ కూడా ఈ రోజు ఏదైతే బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి శ్రీనిధి కానీ అవి ఏదైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఒక పెద్ద కార్యక్రమం కూడా చదవడానికి ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు ఏవైతే మీరు ఈ యొక్క గ్రూపులు తయారు చేసేటువంటి ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్
ఉంటుందో వాటన్నింటినీ కూడా మీరు మార్కెట్ చేసుకోవడానికి ఈ మార్కెట్ తో మీకు అనుసంధానం చేస్తా ఉన్నాడు. ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వీటన్నింటినీ కూడా రేపు అవకాశం ఉండి చేయగలిగిన వాళ్ళు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మనందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ సైకిల్స్ కూడా ఈ పర్యావరణానికి చాలా బాగా మేలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు 2 రకాలుగా దాదాపు 10,000 రూపాయల సబ్సిడీతో ఈ సైకిల్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇదే ఆషామాషి కార్యక్రమం కాదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 5,555 సైకిళ్ళు ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా కూడా అంత పెద్ద ఎత్తున ఈ సైకిల్స్ ఒకే రోజు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అందుకే అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా అది ఎన్ని కాబడింది మహిళలు చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఒక 80 మందికి మాత్రమే ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. ఇంకా ఎవరైనా నాకు ఈ సైకిల్ కావాలంటే మీరు ఇమీడియట్ గా కూడా దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఒక 5,000 మీరు కడితే మీ యొక్క గ్రూప్ డబ్బుల నుంచి 5,000 కడితే చాలు. ఈఎంఐ కూడా వాళ్ళు ఈఎంఐ ఇచ్చి బ్యాంక్ నుంచి కూడా ఈఎంఐ ఇచ్చి నెలకంతా కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆ సైకిల్ మీరే దొక్కన అవసరం లేదు. మీ ఇంట్లో పిల్లలు దొక్కచ్చు, భర్తలు దొక్కచ్చు, ఎవరైనా మీ ఇంట్లో కూడా ఆ సైకిల్ ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనకు ఈ సైకిల్ అయితే ఇంటికాడ నుంచి మన ఆవులు కసు కావాలన్నా కూడా దానిపైన వేసుకొని నేరుగా సైకిల్ తొక్కుంటే తొక్కవచ్చు, లేదంటే తిప్పితే నేరుగా ఇల్లు జరిపోతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి సైకిల్ సబ్సిడీతో మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేవు, మా ఇంకా గ్యాస్ కనెక్షన్ రానటువంటి వాళ్ళు ఉన్నామంటే ఈరోజు 100% గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకుంటే మీకు ఫ్రీగా ఆ గ్యాస్ కనెక్షన్ కానీ దానికి కావాల్సినటువంటి స్టవ్ కానీ అవన్నీ రెగ్యులేటర్ కానీ అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక కార్యక్రమం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మీకు కావాలంటే పెడతాం వీడియో ఫోటోలు. మేడం మీరు రాండి మేడం, పెడతాం.